శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ ఆరోగ్యంగా, క్షేమంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. బాబాగారి అనుగ్రహంతో మీ కష్టాలు, సమస్యలు తీరిపోవాలని, ఆ సాయి సద్గురువుల అనుగ్రహం మనపైన, మన కుటుంబం పైన ఎప్పుడూ ఉండాలని మీ తరపున నేను కూడా బాబాగారిని వేడుకుంటున్నాను. ప్రతిరోజు బాబాగారు ఎన్నో చక్కని సందేశాలతో మనల్ని ఆశీర్వదిస్తున్నారు, అనుగ్రహిస్తున్నారు. మరి బాబాగారు ఈరోజు ఎటువంటి సందేశాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా ఆ సాయి సద్గురువుల మాటలలోనే విని తెలుసుకుందాం. బిడ్డా, సంతోషంగా ఉండు. ఇంకా నీ జీవితంలో కూడా మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలు, బాధలు, సమస్యలు, ఒక్కొక్కటిగా చిక్కుముడులన్నీ కూడా నేను విడదీయబోతున్నాను. నువ్వు కోరుకుంటున్నట్లుగా ఒక మంచి శుభవార్తతో నేను నీ ముందుకు మంచి రోజులను తీసుకొని రాబోతున్నాను. ఇంకా నీ జీవితంలో అన్నీ మంచి రోజులే. ఇప్పటి వరకు నువ్వు ఎంతో ఓర్పుతో ఎదురు చూస్తున్నటువంటి ఆ మంచి శుభవార్త నేనే స్వయంగా నీకు తెలియజేయడం కోసం ఈరోజు నేను నీ ముందుకు వచ్చాను. కనుక నీ జీవితంలో జరగబోయేటువంటి ఆ మంచి మార్పులేమిటో, ఇంకా ముందు నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో నేను నీకు స్వయంగా తెలియజేస్తాను. సంతోషంగా నీ బాబా మాటలను ఆలకించు అని బాబాగారు ఈరోజు ఒక మంచి సందేశంతో మనల్ని ఆశీర్వదించబోతున్నారు. బాబాగారు చెబుతున్నారు, ఇప్పటి వరకు నీ జీవితంలో నువ్వు చాలా కష్టాలు అనుభవించావు. ఇంకా నీ జీవితంలో మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను నేనే స్వయంగా నీ ముందుకు తీసుకొని వచ్చాను అని ఆ సాయి సద్గురువులు మనకు ఒక మంచి సందేశాన్ని అందిస్తున్నారు. బాబాగారు ఇటువంటి మాట చెప్పారు అంటే ఎంతోమంది బిడ్డలు ఆ తండ్రి చల్లని దీవెనల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. వారందరికీ కూడా బాబాగారు ఇలాంటి సందేశాన్ని అందివ్వటము అంటే నిజంగా ఇది ఎంతో గొప్ప అదృష్టంగా భావించాలి. ఎడారి లాంటి ప్రాంతంలో చల్లని వర్షం ఎంత ఆనందాన్ని ఇస్తుందో, కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో ఉన్నటువంటి వాళ్లకు సాయి సద్గురువుల అనుగ్రహం అంత సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. బాబాగారిచ్చేటువంటి సంతోషం జీవితకాలం శాశ్వతంగా ఉంటుంది. మరి బాబాగారు ఎలాంటి సందేశాన్ని, ఆశీర్వాదాన్ని అందివ్వబోతున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. మీలో ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక్క లైక్ చేసి సపోర్టు చేయండి. నన్ను సపోర్టు చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. బిడ్డ, నేను చెప్పేది వేదవాక్కు. ఇది అక్షర సత్యం. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని మానవ జన్మ రాదు. మానవ జన్మను పొందడం కోసం ఒక జన్మ చాలదు. ఎన్నో జన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చెయ్యాలి. అంత పుణ్యం చేస్తేనే ఇంత చక్కని మానవ జన్మ మనకు లభిస్తుంది. ఇంత మంచి జన్మను ఇచ్చినందుకు భగవంతునికి నువ్వు ప్రతిరోజు కృతజ్ఞతలు తెలియజేసుకో. ప్రతి మనిషి కూడా తన జీవితం సంతోషంగా గడిచిపోవాలి అని కోరుకుంటాడు. అలాగే నువ్వు కూడా నీ జీవితం సంతోషంగా, ఆనందంగా గడిచిపోవాలని కోరుకోవడంలో ఏమాత్రము కూడా తప్పులేదు. తనకు ఏ సమస్య రాకూడదని, ఏ కష్టము రాకూడదని ప్రతి మనిషి అనుకుంటాడు. అలాగే నువ్వు కూడా నీ జీవితం సంతోషము, ఆనందాలతో గడిచిపోవాలని, ఎప్పుడు బాబా అనుగ్రహం నీకు ఉండాలి అని నువ్వు కోరుకున్నావు. నువ్వు కోరుకున్నది అక్షరాల నేను జరిపిస్తాను. నీ జీవితంలో కూడా సంతోషాలు, ఆనందాలు ఉండేటట్లుగా నేను చేస్తున్నాను. నీ అడుగులో అడుగు వేస్తూ నేనే నీ వెంట నడుస్తూ ఉన్నాను. ఇంకా నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదు. అయితే నేను నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు నీ జీవితంలో సంతోషం కావాలి, ఆనందం కావాలి, ఈ కష్టాలు దూరమైపోవాలి బాబా అని ప్రతి నిత్యము, ప్రతి క్షణము నువ్వు నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. వాటిని దూరం చేసే బాధ్యత పూర్తిగా నాదే. అలాంటప్పుడు నీకు కొన్ని విషయాలను తెలియజేయడం వల్ల నీ జీవితంలో ఉన్న బాధలు, సమస్యలు తొలగిపోవడమే కాకుండా నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉంటావు, ఎప్పుడూ సంతోషంగా ఉంటావు. అలా నువ్వు ఆనందంగా ఉండేటట్లు చేయడం నీ తండ్రిగా, నీ సాయిగా నా బాధ్యత. బిడ్డ, నేను నీతో ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను.
మనిషి కర్మఫలాలను వెంట తెచ్చుకుంటాడు. వాటిని ఖచ్చితంగా అనుభవించవలసిందే. దేవుడు కూడా భూమి మీద మానవుడిగా పుట్టినప్పుడు తన కర్మఫలాలను అనుభవించాడు. శ్రీరాముడంతటి వాడికే కష్టాలు తప్పలేదు. అరణ్యంలో ఎన్నో కష్టాలు బాధలను అనుభవించాడు. అంతటి మహానుభావులే కష్టాలు అనుభవించంగా సాధారణ మనుషులైనటువంటి వాళ్ళు కష్టాలు బాధలు లేకుండా జీవితాన్ని నడపడం సాధ్యం కాదు. అయితే నువ్వు ఎంతగానో పూజించేటువంటి దైవము నీకు ఎప్పుడూ కూడా ఈ సద్గురువు రూపంలో తోడుగా ఉంటాడు. నీ కష్టంలో నీ బాధలలో నిన్ను ఓదార్చేందుకు, వాటి నుండి నిన్ను కాపాడేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాను. ఎంతో పెద్ద కష్టాన్ని కూడా నేను నీకు ఒక చిన్న కష్టంగా మార్చి నీ కర్మ ఫలితాలను తొలగిస్తూ ఉన్నాను. ఎంతో ప్రమాదం జరగవలసి ఉన్నప్పుడు ఎదురు దెబ్బతో నేను నీ కష్టం నుంచి నిన్ను బయట పడవేస్తూ ఉన్నాను. నువ్వు నా బిడ్డవు. నీకు ఏ కష్టము రానియకుండా నేను నిన్ను చూసుకుంటాను. నువ్వు ఎల్లప్పుడూ నా పైన నమ్మకంతో ఉండు. బిడ్డ, నాకు అన్ని విషయాలు తెలుసు. నువ్వు ఇప్పుడు పడుతున్నటువంటి బాధలు తెలుసు. మరిన్ని బాధలు నువ్వు పడకుండా ఉండడం కోసమే నేను నిన్ను పరీక్షిస్తూ ఉన్నాను. నీ ఓర్పుకి సహనానికి నువ్వు కోరుకుంటున్నట్లుగా గొప్ప ఫలితాన్ని నేను అందివ్వబోతూ ఉన్నాను. అయితే బిడ్డ, నేను నీతో కొన్ని ముఖ్యమైన విషయాలను చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా తమకు కష్టం కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు వాటికి వేరెవరో కారణమని అవతల వారిని నిందిస్తూ ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే, కష్టమైన, సుఖమైన, బాధ అయినా, సంతోషమైన అవన్నీ కూడా ఉండేది నీలోనే. అవును, ఇది అక్షర సత్యం. మనిషికి సంతోషం అనేది బయట ఎక్కడో ఉండదు, మనలోనే, మన హృదయంలోనే అది ఉంటుంది. బాధలు దుఃఖాలతో దాన్ని మనం కప్పివేస్తూ ఉన్నాం. బయట ఎక్కడి నుండో సంతోషం వస్తుంది అని నువ్వు అనుకుంటూ వెర్రి ఆలోచనలతో నీలో ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకోలేకపోతున్నావు. బిడ్డ, ప్రతి మనిషి తన జీవితంలో సంతోషాన్ని కోరుకుంటాడు, కానీ ఆ సంతోషం బయట ఎక్కడో రాదు. నీ ఆలోచనలలోనే సంతోషం ఉంటుంది. నీ ప్రవర్తనలోనే అది నీకు దొరుకుతుంది. నీ మాటలను ఎప్పుడూ మృదువుగా ఉంచుకో. అప్పుడు నీ చుట్టూ ఉన్న బంధాలు నిలుస్తాయి. నీకు కష్టం కలిగినప్పుడు ఆ బంధాలు నిన్ను ఆదుకుంటాయి. నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకో. నీ మనసు ప్రశాంతంగా ఉంటే నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా, సమస్య వచ్చినా, బాధ వచ్చినా కూడా అవన్నీ నీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. నీ చుట్టూ ఉన్నవారు నీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. ఎందుకంటే బంధాలు బాగున్నప్పుడు ఎంత కష్టమైనా సరే చాలా తేలికగా ఆ కష్టం నుంచి, సమస్య నుంచి నువ్వు బయటపడిపోగలుగుతావు. నేను నీతో ఈ మాట చెబుతున్నాను. నీకు ఎవరైనా బాధ కలిగించినా, కష్టం కలిగించేటట్లుగా నీతో ప్రవర్తించినా కూడా నువ్వు వెంటనే వాళ్ళపైన ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోవద్దు. నీకు కలిగిన బాధే వాళ్లకు కలగాలి అనుకోవద్దు. నీకు వచ్చినటువంటి కష్టమేమిటో వాళ్ళకు కూడా వస్తేనే ఆ కష్టం విలువ తెలుస్తుంది అని నువ్వు ఎప్పుడూ కూడా కలలో కూడా అనుకోవద్దు. నా ప్రియమైన బిడ్డకు నేను ఈ మాట చెబుతున్నాను. నువ్వు ఎప్పుడూ కూడా సహనంతో ఉండడానికి ప్రయత్నం చేయి. ఓర్పుగా ఉండు, ఓపికతో ఎదురుచూడు. ఎందుకంటే కేవలం మనుషులకు మాత్రమే క్షమించగలిగేటువంటి గొప్ప మనస్సు ఉంటుంది. చెడు చేసిన వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకోగలిగే శక్తి మనుషులకు ఉంటుంది. నీకు కీడు చేసిన వాళ్లకు కూడా మంచి జరగాలని కోరుకో. నీకు చేతనైతే వాళ్లకు మంచి జరిగేటట్లు సహాయం చెయ్యి. నువ్వు ఇలా చేసినప్పుడు నీ మనసులో కలిగేటువంటి సంతోషము, ఆనందం ఎంత గొప్పగా ఉంటాయో నేను మాటలలో చెప్పలేను. నేను నిన్ను అర్థం చేసుకున్నాను. నువ్వు ఎంత కష్టంలో ఉన్నావో, బాధలో ఉన్నావో నేను తెలుసుకున్నాను. అందుకోసమనే నేను నీతో ఈ విధంగా చెబుతున్నాను. నువ్వు ఎంత బాధపడుతున్నావో అవతల వారు అటువంటి బాధపడాలని కోరుకోవద్దు. అప్పుడే నీ మనసులో ఉన్న బాధ చాలా తేలికవుతుంది. నువ్వు ప్రతినిత్యము కూడా ఒక మంచి ఆలోచనతో నువ్వు నీ రోజును ప్రారంభించు. ఎవరికైనా సరే నువ్వు సహాయం చేయగలిగితే ఆ విధంగా సహాయం చేయి. మంచి మాట చెప్పగలగడం కూడా ఒక సహాయంగానే నువ్వు అర్థం చేసుకో. బాధలో ఉన్నటువంటి వారికి ధైర్యం కలిగించే మాటలు చెప్పు. మనం చేసే ప్రతి మంచి పని కూడా మన జీవితానికి సంతోషాన్నిస్తుంది. మనం చక్కటి దారిలో వెళ్ళగలిగేటువంటి వెలుగునిస్తూ ఉంది. జీవితం ఎంత వేగంగా మారినా నీ హృదయంలో ఉన్న ప్రేమ, కరుణ ఎప్పుడూ కూడా అలాగే ఉండాలి.
ఎవరిని అవమానించినట్లుగా మాట్లాడొద్దు. ప్రతి ఒక్కరితో కూడా చక్కగా మాట్లాడు, వినయంతో ఉండు. ఎందుకంటే డబ్బు కానీ, హోదా కానీ, స్థితిగతులు కానీ, అందచందాలు కానీ అవన్నీ కూడా ఇప్పుడు ఉంటాయి, రేపు ఉంటాయో లేదో ఎవరికీ తెలియదు. కానీ శాశ్వతంగా ఉండేది మాత్రం మనిషిలో వినయం మాత్రమే. నీ గురించి నలుగురు చెప్పుకున్నప్పుడు గొప్పగా ఉండేటట్లుగా ప్రవర్తించు. అంతేకాని నీ ముందు భయంగా నటిస్తూ నీ వెనుక నీ గురించి చెడుగా మాట్లాడుకునేటట్లు నీ ప్రవర్తన ఎప్పుడూ ఉండకూడదు. నీ ప్రవర్తన విషయంలో నువ్వు ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలి. ఈ విషయాన్ని నువ్వు ప్రతి క్షణం గుర్తుపెట్టుకుంటావనుకుంటున్నాను. జీవితంలో మనిషికి అతి సులభంగా వచ్చేటువంటిది కోపం. కోపం రావడానికి సమయం పట్టదు, కానీ అది చేసేటువంటి నష్టం మాత్రం జీవితకాలం అలాగే మిగిలిపోతుంది. కోపము క్షణికం, క్షమ మాత్రమే శాశ్వతం. మాట మధురంగా ఉంటే ఏ బంధమైనా నిలుస్తుంది. మనస్సు పవిత్రంగా ఉంటే జీవితం కూడా ఆనందంగా సంతోషంగా గడిచిపోతూ ఉంది. బిడ్డ, మనిషి గొప్పతనం మాటల్లో కాదు, అతని మనస్సులో ఉంటుంది, ప్రవర్తనలో ఉంటుంది. నీ గొప్పతనం ఏమిటో నువ్వు అర్థం చేసుకోగలవు. నీ మాటలను నలుగురికి ఆనందం కలిగించేటట్లుగా చెయ్యి. నీ ప్రవర్తన ఎవరిని బాధ పెట్టకుండా ఉండేటట్లుగా చూసుకో. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలనే అనుకుంటారు, కానీ నిజమైన ఆనందం సంపదల్లో కాదు, మన ఆలోచనలలో ఉంటుంది. మన మనసు ప్రేమతో ఉంటే జీవితం కూడా ఆనందంగా ఉంటుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను గౌరవిస్తారు, నీ మాటలకు విలువనిస్తారు. ఎందుకంటే మాట్లాడగలిగిన శక్తి ఈ సమస్త సృష్టిలో మనుషులకు మాత్రమే ఉంది. నీ మాటలతో నువ్వు పొరపాటుగా కూడా ఎవరిని బాధ పెట్టవద్దు. నువ్వు బాధపడినా నిన్ను ఓదార్చేందుకు నీ హృదయంలో నీ సాయిని నేను ఉన్నాను. అవతల వాళ్ళ మాటలను నువ్వెప్పుడూ పట్టించుకోవద్దు, కానీ నీలో ఈ ప్రవర్తన లేకుండా చూసుకో. నీలో ఉన్నటువంటి ప్రవర్తనే నీ సంతోషాలకు, ఆనందాలకు కారణమవుతుంది. అలాగే నువ్వు కోరుకున్నటువంటి బంధాలు నిలిచేందుకు కూడా ఈ మాటలే ఉపయోగపడతాయి. బిడ్డ, జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి, కానీ ప్రతి కష్టము కూడా నీకు ఒక పాఠాన్ని నేర్పి వెళుతుంది. ఇలా కష్టాల వలన అనుభవాలు నేర్చుకున్నటువంటి నువ్వు మరొకసారి అటువంటి తప్పును పొరపాటుగా కూడా చెయ్యవు. నువ్వు పడిపోయిన ప్రతిసారి కూడా ఏదో ఒక విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నావు. నీకు ఆ కష్టం వలన ఎంత బాధ కలిగిందో, ఎంత పెయిన్ అనుభవించావో నువ్వు అర్థం చేసుకున్నావు. కనుక మరొకసారి అటువంటి పొరపాటు పని చెయ్యకుండా నీ జీవితంలోకి నువ్వే సంతోషాన్ని ఎలా ఆహ్వానించాలో అర్థం చేసుకున్నావు. బిడ్డ, పడిపోయిన ప్రతిసారి నువ్వు పైకి లేచేందుకు ఎంతగానో ప్రయత్నిస్తావు. అలా పడిపోయి పైకి లేచిన వారు మాత్రమే విజయాన్ని సాధించగలరు. అందుకోసమనే పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీపైన నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. బిడ్డ, నువ్వు నన్ను ఎంతగా నమ్ముతున్నావో, ఎంతగా పూజిస్తున్నావో నాకు తెలుసు. నువ్వు నన్ను ఎంతగా పూజించినా పూజించకపోయినా పొరపాటుగా కూడా నువ్వు ఎటువంటి పరిస్థితులలోనూ నీపైన నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. నీపైన నువ్వు నమ్మకంగా ఉన్నంతకాలం నేను నీకు సంపూర్ణమైన సహకారంతో నువ్వు నన్ను నమ్మకంగా అడుగుతున్న వాటిని సంపూర్ణంగా అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. నీపైన నీకున్నటువంటి నమ్మకమే నీ జీవితంలో గొప్ప ఆనందాన్ని తెస్తుంది, గొప్ప సంతోషాన్ని నీకు అందిస్తుంది. నలుగురిలో నిన్ను గౌరవంగా, నీకు విలువ కలిగేటట్లుగా చేస్తుంది. ఎప్పుడూ కూడా నీపైన నువ్వు నమ్మకాన్ని కోల్పోవద్దు. బిడ్డ, ఆనందం, సంతోషం బయట ఎక్కడో ఉండవు, నీ ప్రవర్తనలోనే ఉంటాయి, నీ మాటల్లో ఉంటాయి. నలుగురితో నువ్వు ఎలా ఉంటున్నావో అది నీకు ఆనందాన్నిస్తుంది, నీకు గౌరవాన్నిస్తుంది, నీకు విలువ పెరిగేటట్లుగా చేస్తుంది. కనుక మార్చుకోవలసినవి ఏమిటో ఈ క్షణమే నీకు అర్థమైందనుకుంటున్నాను. ప్రతిరోజును ఒక మంచి ఆలోచనతో ప్రారంభించు. నిద్ర లేవగానే మనస్సులో నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. నీ బాబా పాదాలను గుర్తు చేసుకో. నీ సాయి తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూసి, బాబా, ఈరోజు నేను మంచిగా ఉండేటట్లు అనుగ్రహించు. నలుగురితో మంచిగా మాట్లాడే శక్తినివ్వు. నాపైన నాకు నమ్మకం కోల్పోకుండా ఎటువంటి కష్టాన్ని వచ్చినా దాటి వెళ్ళగలిగే శక్తినివ్వు. మీరు ఎప్పుడు నాకు తోడుగా ఉండండి సాయి అని నువ్వు నన్ను స్మరిస్తూ నిద్రలేచి నీ రోజును మంచి ఆలోచనతో ప్రారంభించు.
ఇలా గనక నువ్వు నీ రోజును మంచి ఆలోచనలతో నువ్వు ప్రారంభించినట్లయితే ఆ క్షణం నుండే నీ జీవితంలోకి ఆనందము సంతోషము అనేవి ప్రవేశిస్తాయి. బిడ్డ, కష్టాలైనా సుఖాలైనా ఎప్పుడూ ఉండిపోవు. కష్టం వస్తుంది, అది నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. నీకు కావలసిన వాళ్ళెవరో, అవసరం లేని వాళ్ళెవరో నీకు పరిచయం చేస్తుంది. అలాగే నీకు సుఖం అనేది వస్తుంది. సుఖం యొక్క ఆనందం సంతోషం అనేది ఏమిటో తెలియజేస్తుంది. వాటిని ఎలా కాపాడుకోవాలో, నలుగురితో ఎలా ప్రవర్తించాలో కూడా సుఖం అనేది నీకు తెలియజేస్తుంది. ఎప్పటికైనా కానీ కష్టమైన సుఖమైన ఎవరికి జీవితంలో శాశ్వతంగా ఉండిపోవు. కనుక నా జీవితంలో సుఖం లేదు, సంతోషం లేదు, నన్ను వాళ్ళెవరో బాధపెడుతున్నారు, వీళ్ళు కష్టపెడుతున్నారు అని నిన్ను నువ్వు నిందించుకోవద్దు. ప్రతి నిత్యము కూడా నిద్ర లేవగానే ఒక మంచి ఆలోచనతో భగవన్నామస్మరణతో రోజును ప్రారంభించు. చిరునవ్వును నీ పెదవులపై నుండి చెరిగిపోనివ్వకు. నీ దగ్గరకు వచ్చి ఎవరు నిన్ను సహాయం అడిగినా సహాయం చేసేందుకు ఏమాత్రము వెనకాడవద్దు. బిడ్డ, నువ్వు సహాయం చేసి వారి నుండి సహాయం పొందాలని మాత్రం ఎప్పుడూ ఆశ పెట్టుకోవద్దు. నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు. నీ గురించి అన్ని ఆలోచనలు, నీకు ఏ సమయంలో ఏవి ఇవ్వాలి, ఎలా నిన్ను చూసుకోవాలి అనేవి నువ్వు ఎంతగానో నమ్ముకున్నా నీ బాబాను నేను చూసుకుంటాను. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది. బిడ్డ, జీవితంలో అదృష్టం అనేది ఒకసారే రావచ్చు, కానీ మంచి ఆలోచనలు రావడం అనేది నీ చేతిలోనే ఉంది. నీ మనస్సులో సంతోషానికి నువ్వే కారణం. నీ మనస్సులో ఉండే బాధలను పోగొట్టుకోవడానికి కూడా నువ్వే కారణమవుతావు. నేను అడుగడుగునా నీకు తోడుగా ఉండి చెయ్యి పట్టుకొని నడిపిస్తాను. అయితే ఆ దారి ఎటువంటిదైనా నీ బాబా పైన నమ్మకంతో చెయ్యి పట్టుకొని నువ్వు నడిచేందుకు సిద్ధంగా ఉండాలి. నేను నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకో. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దేది, అందంగా మార్చేది అదృష్టం కాదు. నువ్వు నమ్ముకున్న నీ దైవం, నువ్వు నడిచేటువంటి దారి, నీ ఆలోచనలు, నీ మంచితనం, నీ హృదయం, ఇవి మాత్రమే నీ జీవితాన్ని మార్చగలవు, అందంగా మార్చగలవు, సంతోషాన్ని ఇవ్వగలవు, ప్రశాంతతనివ్వగలవు, నలుగురిలో నీకు గౌరవాన్ని, విలువని ఇవ్వగలవు. ఇవన్నీ ఎక్కడో బయట నుండి రావు, వేరెవరి నుండో వీటిని నువ్వు పొందలేవు. వీటిని కేవలం నువ్వు నీ మనస్సులో ఆలోచించి పొందగలవు. నువ్వు నలుగురితో ప్రవర్తించే తీరు వల్ల మాత్రమే వీటిని పొందగలవు. ఎవ్వరు నీ దగ్గరకు వచ్చి సహాయం అడిగినా సహాయం చేసేందుకు అది డబ్బే కానక్కర్లేదు, మాట సాయమైనా, సమయానికి వీలైనటువంటి సహాయం ఏదైనా సరే అవతల వాళ్లకు నీపైన విలువ, గౌరవం కలిగేటట్లు చేస్తాయి. నువ్వు నీ బాబా మాటలను ఎప్పుడూ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తావు. వాటిని ఆచరించేందుకు ఏమాత్రము సంకోచించవు. కనుకనే నేను ఈరోజు నీతో ఈ మాట చెబుతున్నాను అని బాబాగారు ఒక చక్కని సందేశంతో మన ముందుకు వచ్చారు. బాబాగారు మనతో చెబుతున్నారు, సంతోషము సుఖము ఎక్కడో వస్తాయి, ఎవరి వల్ల మనకు కలుగుతాయి అనుకోవద్దు. అవన్నీ నీ మనసులోనే ఉన్నాయి. ఈరోజే నీ ఆలోచనను మార్చుకో. ప్రతిరోజు కూడా ఒక మంచి ఆలోచనతో నీ రోజును ప్రారంభించు అని బాబాగారు మనకు ఒక చక్కని సందేశాన్ని అందించారు. బాబాగారు అందించినటువంటి ఈ సందేశము మీ అందరికీ కూడా చక్కగా నచ్చిందనుకుంటున్నాను. వీడియో చూస్తున్నవారు మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన సాయి సందేశం మరింత మందికి చేరుతుంది. వారు కూడా బాబాగారి ఆశీర్వాదాన్ని పొందినవారవుతారు. బాబాగారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, బాబాగారి చల్లని దీవెనలతో మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోవాలని, బాబాగారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మరొక్కసారి బాబాగారి పాదాలనంటి మనస్ఫూర్తిగా వేడుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.